క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు శ్రీ సభ పునీత జాన్ బ్రిటో పండుగను కొనియాడుతూ ఉంది. ఆయనను అరుళానంద స్వామి అని కూడా పిలుస్తారు. భారతదేశ అపోస్తులుడు, గురువు, వేద సాక్షి పునీత జాన్ బ్రిటో గారు జేసు సభలో చేరి అభిషేకం పొంది భారతదేశానికి వచ్చి అనేక సేవలు అందించారు. దైవ ప్రణాళిక అనేది విశ్వాసం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము. ఈనాడు సువిశేష పఠనము రెండు ముఖ్యమైన సంఘటనలను తెలియజేస్తూ ఉంది. మొదటిగా యేసు యాయీరు కుమార్తెను జీవముతో లేపడం, రెండవది రక్తస్రావ రోగిని స్వస్థపరచడం. యాయీరు ప్రార్థన మందిర అధికారి. తన కుమార్తె మరణావస్థలో ఉంది, క్రీస్తు తప్ప మరెవ్వరూ రక్షించలేరు అని తెలుసుకొని క్రీస్తు దగ్గరకు వచ్చి నా కుమార్తెను స్వస్థత పరచమని బ్రతిమాలుతూ ఉన్నాడు. యేసు ప్రభువు యాయీరు ఇంటికి వెళుతూ ఉండగా దారి మధ్యలో ఒక స్త్రీ రక్తస్రావముతో 12 సంవత్సరాల నుండి బాధపడుతూ ఉంది. తన ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళినా తనకున్నదంతయు వెచ్చించిన ఆ వ్యాధి నయం కాక ఇంకా పెచ్చు పెరిగేను అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నప్పుడు యేసు గురించి విని ఆయన అంగి అంచును తాకిన చాలు నేను స్వస్థత పొందుతాను అని తలచి ఆయన అంగి అంచును తాకిన వెంటనే స్వస్థత పొందడం గుర్తించగలిగింది ప్రియా సహోదరి సహోదరులారా. అసలు ఈ సంఘటన అంతా కూడా యాయీరు ఇంటికి వెళుతూ ఉండగా జరిగిన సంఘటన. అంతలో యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి, అయ్యా నీ కుమార్తె మరణించింది, ఇక గురువుని ఎందుకు శ్రమ పెట్టడం అని యాయీరుతో చెప్తూ ఉండగా వాళ్ళ మాటలు లక్ష్య పెట్టక విశ్వాసముతో ఉండు అని యేసు యాయీరుకి ధైర్యం ఇస్తూ ఉన్నాడు. ఇచ్చిన మాట ప్రకారమే తన కుమార్తెను జీవముతో లేపగలిగాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అనారోగ్యంగా ఉంటే వైద్యులు స్వస్థత పరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదే ప్రాణమే కోల్పోతే జీవం ఇవ్వడం ఏ మానవుని వల్ల సాధ్యం కాదు, అది దేవునికి సాధ్యం. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనం క్షుణ్ణంగా పరీక్షించినట్లయితే క్రీస్తు ప్రభువే సృష్టికర్త అని, ఆయనయే ఇమ్మానుయేలు అని తనకు తాను నిరూపించుకుంటూ ఉన్నారు. మానవులైన మనకు తెలియజేస్తూ ఉన్నారు. మన కుటుంబాలలో, మన యొక్క జీవితాల్లో ఎన్నో కష్టాలు, నిరాశలు, బాధలు ఉంటాయి. ఆ బాధలు, కష్టాలు, నిరాశలు అన్నీ కూడా ప్రభువుకి అర్పించి మంచి విశ్వాసముతో జీవించి ప్రభు మేలులను పొందడానికి ప్రయత్నించుదాం.